ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకి తెరపడబోతోంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఈరోజు జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జరగబోతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో 11 మంది లబ్ధిదారులకి సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా ఈ రేషన్ కార్డులు అందించబోతున్నారు. సీఎం కార్డుల పంపిణీ చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా 3,58,000 మందికి కొత్తగా వచ్చినటువంటి లబ్ధిదారులకి రేషన్ కార్డుని అందజేయబోతున్నారు. ఇక రేషన్ కార్డుల పంపిణీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం కూడా ఉంది. 11 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలు కాబోతుంది. అటుగా మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్తాను నేను మరిన్ని అప్డేట్స్తో. రైట్, ప్రస్తుతానికి రేషన్ కార్డులకు సంబంధించిన అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్కంఠ రేపుతోంది. బికాజ్ కొన్ని ఏండ్లుగా కొత్త రేషన్ కార్డులు ఉన్నవారిని డిలీట్ చేయలేదు, కొత్త వారిని యాడ్ చేయలేదు. ఒకవేళ కొత్తగా వివాహమైన వారు ఉంటే కనుక వారికి సంబంధించిన అంశం కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. సో 10 ఏళ్ల పాటుగా రేషన్ కార్డుల కోసం నిరీక్షించిన వారు చాలామంది, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అవుతోంది. 11 ఏళ్ళుగా నిరీక్షణ, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వని పరిస్థితి. సో రేషన్ కార్డు లేకపోవడంతో ఏ ఒక్క పథకం వర్తించదు ఈ ప్రస్తుత ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో అంటే రేషన్ కార్డు అంటే కేవలం నిత్యావసర సరుకులు ఇచ్చి అందించేటువంటి ఒక వ్యవస్థగానే ఉండేది. కానీ ఇప్పుడు రేషన్ కార్డు అన్నింటికీ మూలం. ఒక ఆరోగ్యపరంగా చికిత్స తీసుకోవాలన్నా, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ అందుకోవాలన్నా, ఒక పథకం రావాలన్నా, రైతు బంధు, రైతు బీమా, ఎటువంటి పథకమైనా కూడా రేషన్ కార్డు అంటే మ్యాండేట్. రేషన్ కార్డు లేకపోతే ఏ పథకం వర్తించరు. దీంతో 7.5 పాటుగా చాలామందికి పథకాలు వర్తించలేదు. అది గ్యాస్ సంబంధించిన అంశమైనా, లేదంటే కరెంటుకు సంబంధించి జీరో కరెంట్ అయినా. సో ఈ రకంగా అనేక రకాలుగా ఏ ఒక్క పథకాన్ని వర్తించిన వారందరూ కూడా డెఫినెట్గా గుడ్ న్యూస్ గానే చెప్పాలి. సో రేషన్ కార్డుల ఇష్యూ పైన ఇంకా మీ అనుమానాలు ఏంటి, మీకున్న సందేహాలు ఏంటి, కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్లని సందేహాలను కూడా చదివే ప్రయత్నం చేస్తా. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, సో కొత్తగా 3,58,000 రేషన్ కార్డులు ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. అప్డేట్స్ ఏంటి, ఏ రకంగా రేషన్ కార్డు ఇవ్వబోతోంది? ఇంకా ప్రజలు ఏదైనా ఆందోళన చెందే అవకాశం ఉందా? సో రేషన్ కార్డుల విషయంలో ఇంకా ఏదైనా అవకతవకలు జరుగుతూ ఉన్నాయా? ఈరోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. మొత్తం ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల్లో కార్డుల మంజూరు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 5.6 లక్షల కార్డులు మంజూరు చేయబోతా ఉన్నాం అనేటువంటిది. కొన్ని పేర్ల మార్పులు చేర్పులతో పాటు కొద్దిమంది యాడ్ ఆన్స్, ఆల్రెడీ కుటుంబం పెద్దది అయిపోయిన తర్వాత పిల్లలు యాడ్ ఆన్ చేయడం కానీ, ఇతర ప్రాంతాల్లో ఉన్న సందర్భంలో వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్ లో వాళ్ళు ఇంక్లూడ్ కాకపోవడం, ఆ అంశాలు అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మొత్తం ఈ నెలాఖరు వరకే మరొక 50,000 కార్డులను కూడా జత చేయనున్నట్టు దీంట్లో చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత దాదాపు ఈ కార్డులను జారీ చేయబోతా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున అనేటువంటి దానిపైన చర్చ కొనసాగుతా ఉంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చేటువంటి అంశంగా కూడా భావిస్తా ఉన్నారు. ఇది ఒకటే స్కీమ్ కాదు, ఇంకా మిగతా స్కీమ్స్ ని కూడా చాలా వేగవంతంగా అమలు చేయాలి. ఇప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అనేటువంటివి అవి పెండింగ్ ఏవైతున్నాయో వాటిని క్లియర్ చేయాలి. దాంతో పాటు CMRF సంబంధించినటువంటి చెక్కులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి రిలీజ్ చేయాలి అనేటువంటి ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మొత్తానికి రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియతో ఒక పెద్ద మార్పు ఉంటుంది. చాలా మంది, లక్షల మంది ఎదురు చూస్తున్నారు కార్డుల కోసం. కాబట్టి ఇదొక మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కార్డ్స్ ఉంది, పేదల పక్షాన ఉంటుంది అనేటువంటిది ఒక చర్చ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద ఎత్తున ప్రభుత్వానికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2 సార్లు నుంచి 3 సార్లు దరఖాస్తులు తీసుకున్నారు ప్రజాపాలన పేరిట. ఇప్పుడు ఫైనల్ గా ఇస్తుండడంతో కాస్త పాజిటివ్ రెస్పాన్స్ గ్రౌండ్ లో నుంచి కాంగ్రెస్ కు అందేటువంటి అవకాశం ఉంది. రైట్, కానీ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి, అటు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ రేషన్ కార్డుల కంటే కూడా జనాభా, అంటే రేషన్ కార్డులు సుమారుగా 95 లక్షలు ఉంది. తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్లు అనుకుంటే కనుక అంతకు మించి రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే కుటుంబాల సంఖ్య కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నటువంటి మాటను మాట్లాడుకొచ్చారు. సో దాంట్లో అయినా మార్పులు చేర్పులు జరిగాయా? కొత్త వారికి తొలగింపు కానివ్వండి, లేని వారికి అడిషనల్గా యాడ్ చేయడం. సో ప్రస్తుతం ఈ దఫాలో కూడా రకరకాలుగా అప్లికేషన్లు తీసుకున్నారు. సో ఏ అప్లికేషన్ ముందు పడుతోంది? 4 లక్షల రేషన్ కార్డులు ఏ వారికి ఇస్తున్నారు? వారి అర్హతలు ఏమున్నాయి? అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ ఇంట్లో ఎంక్వైరీ జరిగింది. ఈ ప్రభుత్వ ఆహార పథకానికి సంబంధించిన ఈ కార్డు, రేషన్ కార్డు అంటే BPL కార్డు కాబట్టి, బిలో పవర్టీ లైన్ కార్డు, ఆ ఆధారంగానే వారికి కార్డ్స్ మంజూరు చేస్తా ఉన్నారు. ఇంట్లో ఉండాల్సినటువంటి సొంత వాహనాలు, కారు ఉండకపోవడము, తర్వాత
ఇలా కొన్ని సొంత ఇంకా ఇతరత్ర ఆస్తులు స్థిరాస్తులు పెద్ద ఎత్తున కలిగి ఉండకపోవడము, బీపీఎల్ లైన్ లోకి ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళకే ఈ కార్డ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఎంక్వైరీ జరిగిపోయింది. ఇంకా కొద్ది మందిని కూడా వారు అర్హతలు ఉంటే వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మొత్తానికైతే అర్హులకే కార్డ్స్ ఇస్తున్నాము. ఇప్పటికే 90 లక్షలకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే పరిమిత సంఖ్య కంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ పేదవారి కంటే కూడా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మధ్యతరగతి కుటుంబాలు, ఇంకా కొంచెం అప్పర్ క్లాసెస్ కూడా ఆల్రెడీ కార్డ్స్ తీసుకొని ఉన్నారు. వారందరూ కూడా ఇస్తూనే ఇప్పుడు మళ్ళీ కొంతమందికి ఇస్తా ఉన్నారు. నిజంగానే కొంతమంది అర్హత లేని వారికి కార్డ్స్ ఉన్నాయి రాష్ట్రంలో. వాటిని తొలగించేటువంటి ప్రక్రియ విషయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోమని చెప్పారు. ఉన్న కార్డ్స్ ఉంచు, కొత్త కార్డ్స్ ఇస్తామని చెప్పారు. ఇక ఒకవేళ జిల్లాల వారీగా చూస్తే మనం హైదరాబాద్ లో 6,69,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఒక హైదరాబాద్ వరకే జిల్లాల వారీగా చూస్తే. మేడ్చల్లోనేమో 5,51,000 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా వస్తే 5 లక్షలకు పైగా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 5 లక్షలకు పైగా, ఖమ్మంలో 4 లక్షలకు పైగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక భూపాలపల్లిలో 1 లక్ష, కొమరం ఆసిమాబాద్లో 1,48,000, ఇలా నారాయణపేటలో 1,51,000 కార్డు. ఇట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. కరీంనగర్లో 50,000, నల్గొండ జిల్లాలో 31,000. ఈ రకంగా సంఖ్య ఉంది. పరిమిత సంఖ్యలోనే ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా చాలా మంది రేషన్ తీసుకోవట్లేదు. ఈ 90 లక్షలలో రేషన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు కేవలం 40 నుంచి 60% ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా కేవలం వివిధ వసతుల కోసం, ఆరోగ్యశ్రీ కార్డ్స్ కోసం, తర్వాత ఇంకా ఇతరత్ర లబ్ధి కోసం మాత్రమే ప్రభుత్వ పథకాలు తీసుకోవడానికి కార్డ్స్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ గుర్తించారు. ఈసారి మాత్రం ఎలాంటి ఫిల్టరేషన్ లేదు. కొత్త యాడాన్సే అవుతున్నాయి. ఇప్పుడు తీసివేత కార్యక్రమాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అటు ప్రజాపాలన దరఖాస్తులు కానివ్వండి, డైరెక్ట్ గా మీ సేవల అప్లికేషన్లు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? ఇప్పుడు ఎంతమంది అర్హులుగా గుర్తించారు? ఎన్ని కార్డులు డిస్ప్యూట్ చేయబోతున్నారు? ఇంకా ఎవరైనా ప్రజలు గ్రౌండ్ లెవెల్లో ఇంకా అవకతవకలు ఉన్నాయని కానీ వారి సమస్యని చెప్పే ప్రయత్నం, పరిష్కారం కాకుండా ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? అటువంటి సిచ్యువేషన్ నెలకొందా? అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే జాతీయ ఆహార భద్రత కార్డులకు సంబంధించినటువంటి పేరుతో మొత్తం 55 లక్షల కార్డులు మంజూరు చేస్తే దాంట్లో 30 లక్షల పాత కార్డులనే రాష్ట్ర ప్రభుత్వం కూడా జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు పాత కార్డులనే జారీ చేశాయి ఆయా రాష్ట్రాలకు సంబంధించి. దాంట్లో తెలంగాణ కూడా ఒకటి. దాంట్లో మొత్తం ఇక నియోజకవర్గాల వారిగా చూస్తే ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటిది చర్చ జరగలేదు, ఇవ్వలేదు. కాబట్టి ఈ పథకంతో కొత్త వారికి, ముఖ్యంగా ఇప్పటి వరకు కార్డు లేనటువంటి వారికి, అర్హులైనటువంటి వారికి ఈ రోజు నుంచి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇక కొత్తగా గతంలో ఆల్రెడీ పేర్లుండి కొత్తగా పేరు చేర్చుకోవాలనుకున్నటువంటి వారికి, ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు లేదంటే చిన్న చిన్న అక్షరాల రూపాలతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఆ పేర్లు మార్పు కోసం కూడా అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పెద్ద సంఖ్యలో ప్రజాపాలన పేరిట ఇప్పటికే 3 సార్లు దరఖాస్తు చేసుకున్నారు. లక్షల సంఖ్యలో అప్లికేషన్స్ ఉన్నాయి పెండింగ్. దాంట్లో అర్హులైనటువంటి వారికి మొదటి దఫాలో ఇప్పిస్తున్నారు. ఇది ఇంకోటి, నిన్న ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. రేషన్ కార్డుల ప్రక్రియ అనేటువంటి నిరంతర ప్రక్రియ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు అనౌన్స్మెంట్ ఈ రోజు ఓపెన్ చేస్తున్నప్పటికీ సూర్యాపేట, తుంగతుర్తి జిల్లాలో తర్వాత కూడా ఈ రెగ్యులర్ ప్రాసెస్, కంటిన్యూ ప్రాసెస్ గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. రైట్ మధు. సో ప్రస్తుతానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఉండబోతోంది. సుమారుగా 3,58,000 మందికి కొత్తగా రేషన్ కార్డు రాబోతున్నాయి. కొత్తగా ఆ కుటుంబంలోకి ఎవరైనా కనుక పిల్లలు పుడితే, వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకు కూడా దీంట్లో జోడించబోతున్నారు. ద సేమ్ టైం ఎవరైనా కనుక తొలగింపు ఉన్నా కూడా, మార్పులు చేర్పున్నా కూడా ఇలా 3,58,000 మందికి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సుమారుగా 11 మందికి స్వయంగా తానే రేషన్ కార్డులని అందించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ ఉండబోతోంది. సో మీకున్నటువంటి అనుమానాలు ఏంటి? రేషన్ కార్డులు 11 ఏళ్ల పాటుగా లేవు. సో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ రేషన్ కార్డుకి సంబంధించి ప్రస్తావన లేదు. కొత్తగా వస్తున్న రేషన్ కార్డుల పైన మీ అభిప్రాయం ఏంటి? మీకున్న సందేహాలు ఏంటి? మీకున్న అనుమానాలు ఏంటి? కామెంట్ చేయండి.